ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు. పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులను చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనవి చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళు లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను, 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగుల్ని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం, వాలంటీర్లు పీకేసే